మనం మా అత్తోళ్ళ ఇంటికి వచ్చినాము టిఫిన్ తీసుకొనేసి ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యేసి కొంచెం తినేసి ఆ తర్వాత ఊరేరికి పని ఉంది ఊరు తిరిగి పని ఇదిగో వీడే పన్నిగాడు అదిగో ఇంకొకటి వస్తాడు ఇంకో కోతి కూడా వస్తుంది ఆ కోతి కూడా వీళ్ళిద్దరికి ఎంత బేసికలీ అంటే సిగ్గు యూట్యూబ్లో రాకూడదని వీడికి అల్ట్రా సిగ్గు సో గైస్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత మళ్ళీ బ్లాగ్ చేస్తాం బై 10 minutes later మనం అన్నది అట్లా టిఫిన్ తినేసి మనం ఊరిని కొంచెం ఇంకా ఫిలిం చూస్తాం వాడు ఇంకా తింటా ఉన్నాడు పండుగడు వీడు కూడా తినేసి నోట్లో నీళ్ళు కొనుక్కునేసి టీవీ చూస్తూ ఉన్నాము నేను కూడా టీవీ చూసేసి కొంచెం కొనుక్కునేసి ఆ తర్వాత మళ్ళీ లేట్ మళ్ళీ బ్లాగ్ నేను బయటికి పోయే ప్లాన్ ఉంటే చూద్దాం బై ఇప్పుడైతే మన షాప్కి వచ్చినాము అత్తల దగ్గర నుంచి మనం వచ్చేసి చాక్లెట్ తింటున్నాము వాడు వచ్చేసి సిగ్గుపడుతున్నాడు మా నాన్నమ్మ ఆడ కూర్చొని ఎవరితో మాట్లాడుతుంది మనం మేము 5 రూపాయలు చాక్లెట్ బ్యాటింగ్ కొడుతున్నాం తర్వాత అదేమో డ్యామ్ దగ్గరికి పోయి వస్తాం దాన్ని వీడియో చేసి పెడతాను ఈ షాప్లో 5-30 జనాలు వస్తూ ఉంటారు అది అంత తీసే కడలు చూడండి మీరే చూడండి ఈ రివర్ కొంచెం ప్రశాంతంగానే ఉంది పెద్దదే బాగానే ఉంది కానీ మనమైతే ఇప్పుడు మన ఇంటికి వచ్చినాం నేను ఫ్రెష్ అప్ వేసి ఇప్పుడు ఆడ బయటికి పోవాలంటున్నారు నీట్ అయితే నా ఫోన్ కెమెరా బాగోతుంది ఈడ వచ్చేసాము కార్తీక్ వీడేమో ఆ డ్రైవర్ ఇప్పుడు బయటికి తీసుకుని వెళ్ళేది బజార్ అంటారు ఈడ ఆడ వేరేదంటారు బజార్ అంటారు సో ఇప్పుడు మనం బయటికి వెళ్ళేసి ఆ తర్వాత చూద్దాం అదిగోండి ఇప్పుడైతే మా కార్తీక్ గడికి పని చూసేకి వచ్చినాము ఈడ మొబైల్ షాప్ పని చూసేకి వచ్చినాము అందుకే నేను మా నాన్నమ్మ వచ్చాను ఈ బ్లాగ్ని ఈడే ఏం చేస్తాను హోప్ మీ అందరికీ అసలు నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఇట్లానే ఇంకా బ్లాగ్ చేస్తూ ఉంటాను మా ఊరికి కార్తీక్ గడి కాడ పని చూసి వెళ్ళినాము అది ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత రమ్మన్నారు ఇప్పుడు వెళ్ళాలి తర్వాత అది వెళ్తామో లేదో తర్వాత చూద్దాము కానీ ఈ బ్లాగ్ని ఈడే ఏం చేస్తాను నెక్స్ట్ బ్లాగ్ రేపు వచ్చింది సో అప్పుడు దాకా వెయిట్ చేయండి సో నెక్స్ట్ బ్లాగ్ రేపు